హలో. రేపే నేను యుఎస్ వెళ్ళేది, గుర్తుందా? గుర్తుందిలే. షాపింగ్ చేసి బయటికి వెళ్ళాలి, షార్ప్ 10కి రా. సరే. ఓకే. నా పేరు ఆర్య. అది బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అదే ట్రిపుల్. నా రోల్ నెంబర్ 220 అయితే తన నెంబర్ 253. పేరు ఆద్య. తనను మొదటిసారి చూసినప్పుడే నాలో నాకే తెలియని ఆనందం. బహుశా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కావచ్చు. విచిత్రం ఏంటంటే ఆ ఆనందం ఇంకా అలాగే ఉంది. అది ఈరోజు రేపటితో ముగుస్తుంది అనుకుంటా. 4 ఏళ్ల మా పరిచయంలో నాలో ఉన్న ఆనందం, అదే ప్రేమని చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించా, కానీ ధైర్యం సరిపోలేదు. ఎన్ని రోజులు చెప్పలేకపోయినా నేను ఈరోజైనా చెప్పగలనా? షార్ప్ 10కి రమ్మన్నా. ఇప్పుడు ఏమైంది? షార్ప్ 11కి వచ్చిన. ఇది ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? నచ్చలేదు. సరే నువ్వే చెప్పు, నాకేది బాగుంటుంది, నీకేది నచ్చింది? యాక్చువల్గా నీకు బ్లాక్ కలర్ బాగుంటుంది, అందులో ఏ డ్రెస్ అయినా నీకు ఇంకా బాగుంటుంది. బ్లాక్ బాగుంది. బాగుందా? బాగుంది. ఫైనల్ నువ్వు అనుకునే కొనుక్కున్నావు. నేను కూడా షాపింగ్ చేస్తా, కానీ మరి ఇంతసేపా? వామ్మో, అమ్మాయిలేం కదా, ఆ మాత్రం ఉంటుంది. నా వల్ల కాదే, ఇదంతా నా వల్ల కాదు. ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే తిందాంపా. ఎలా ఉంది? బాగుంది. అయినా ఇష్టమైన ఎలా ఉన్నా బాగానే ఉంటాయి. ఎంఎస్ కోసం యూఎస్ వెళ్తున్నావు, జాబ్ చేసి అక్కడే సెటిల్ అవుతావా, మళ్ళీ వస్తావా? జాబ్ వచ్చాక అక్కడే ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. చదువు కోసం వెళ్తున్నావు ఓకే, కానీ పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతా అంటే ఇది దేశద్రోహం. చదువుకున్న ఊరు, కలిసి పెరిగిన ఫ్రెండ్స్, మంచి చెడ్డలు చెప్పిన పెద్దలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన మన దేశాన్ని కాదని
అక్కడెక్కడ సెటిల్ అవుతావా? చాలులే నీ ఓవర్ యాక్షన్. హా? సరే పద. ఎక్కడికి? బుద్ధుడి దగ్గరికి. ఎందుకు? నీకు బుద్ధి లేదుగా. అబ్బా హే పానీపూరి పానీపూరి పానీపూరి. సరే తిందాం పద. కొంచెం మెల్లగా తిను, వాడు ఎంతసేపు అయినా వేస్తాడు. ఈ పానీపూరి అంటే ఏందో అమ్మాయిలకి ఇంత పిచ్చి. పిచ్చి కాదు, ఎమోషన్. అందమైన సిస్టరో కూతురో ఉంటే ప్రాబ్లం అనుకున్నా, అందమైన ఫ్రెండ్ ఉన్న ప్రాబ్లం అయినా. ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు కాదు, అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ దాకా నీ నెంబర్ ఎంతమంది అడిగిర్రో, నన్ను ఎంత టార్చర్ చేసిర్రో నీకేం తెలుసు? నాకు తెలుసు. నువ్వు నవ్వుతే ఇంత అందంగా ఉంటావని నీకు తెలుసా? నిజంగా నువ్వు నవ్వుతే చాలా అందంగా ఉంటావు. ఈ డైలాగ్ నీ ప్రొడ్యూసర్కి చెప్పి సినిమాలో పెట్టుకో, సూపర్గా వర్కౌట్ అవుతుంది. నిజం చెప్తే ఎప్పుడు నమ్మది పాడు సమాజం. నేను అదే చెప్తున్నా, నిజం చెప్తే ఎప్పుడు నమ్మదు ఈ సమాజం. లస్సీ కావాలి. సరే ఇక్కడ కాదు, మరి చార్మినార్. అబ్బా నా వల్ల కాదు, నా వల్ల నా వల్ల కాదు. నీ ఎంకమ్మ. తిను. మిడ్ నైట్ చార్మినార్ లస్సీ చాలా మిస్ అవుతా. నిన్న ఒకటి అడగనా? అడుగు. ఎంఎస్ఏ ఎందుకు? అది యూఎస్లో ఎందుకు? పిన్ని వాళ్ళు అక్కడే ఉంటారు, బాగా చదివి బాగా సంపాదించి ఇక్కడే ఒక పెద్ద కంపెనీ పెట్టాలి. ఇవన్నీ ఫాస్ట్గా జరగాలంటే ఫారెనే వెళ్ళాలి. ఇది కూడా నిజమేలే. టైం అవుతుంది, ఇంటికి వెళ్దామా? సరే. ఆద్య, నేను చూసిన క్షణాలు, నీతో మాట్లాడిన క్షణాలు, నీతో ఉన్న క్షణాలు, ఐ థింక్ దీస్ మూమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు మీ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ until my last breath. I want to be a best friend of in your life as your hubby, and I want your presence in my life. Will you marry me? రేపు ఎయిర్పోర్ట్కి వస్తున్నావా లేదా?
I hope you reach your goals and dreams. It's for you. Thank you. నాకు నా డ్రీమ్ ఎంతో నువ్వు అంతే, అందుకే ఇదంతా. Take care. నీకోసం మళ్ళీ వస్తా. అసిస్టెంట్ ఇక మా హీరోయిన్ మేకప్ అయిపోయింది. హీరోయిన్ అసిస్టెంట్ కమ్ హీరో. మా హీరో దానికి సాయం చేస్తున్నాడు మేకప్ కి. ఇప్పుడు ఇది నేను రోల్ ప్లేషర్ మేకప్ మ్యాన్ ని హెయిర్ బ్రష్ అని కూడా సెట్ చేయలేదు. కెమెరామ్యాన్ కి కొంచెం బాగా ఇబ్బంది చేస్తున్నాడు హీరో. అసిస్టెంట్ డైరెక్టర్ కూల్ గా చూస్తున్నాడు, ఏమైతే జరిగింది చూద్దాం అన్నట్టు చూస్తున్నాడు. మా హీరో అయితే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు సీన్స్ ఎలా జరుగుతాయని. మా హీరోయిన్ మేకప్ కష్టాలు చూడండి ఒకసారి. అద్దం ఆడి ఎయిర్పోర్ట్ లో పోలేక అది బైక్ అద్దాలనే చేసుకుంటుంది పాపం. అద్దాలు చూపిస్తున్నాం మా హీరోయిన్. అసలు మీరు ఏంది ఏం కాదు ఏమైంది బండి సంబంధాలు పండట్టు వెళ్ళిపోతుంది.